వందన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుడు ఒక మహాకృపను బట్టి దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో మనకు దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. పిల్లరా, దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తన వాక్కు చేత మాట్లాడును గాక. తన వాక్కును మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పిల్లారా, మొదటి పేతురు పత్రికలో నుండి మొదటి పేతురు పత్రికలో నుండి 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఐదవ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. పిల్లరే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎన్నో మేలులు ప్రభు గడిచిన కాలంలో చేసి సజీవుల లెక్కలో ప్రభు మనల్ని అందరినీ కూడా ఉంచాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. నిజంగా ఎంతో మేలును, ఎంతో అద్భుతమైన కార్యములను దేవుడు మన పట్ల జరిగించి వాడై ఉన్నాడు. మన ప్రభు సన్నిధిలో ఆయనను మహింపరిచే వారముగా మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అనే మాటను మనము చదువుతున్నాం. పిల్లరా, దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. తగిన సమయం అంటే దానికంటూ ఒక సమయమును దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఒక సమయమును దేవుడు ప్రత్యేకపరిచాడు. ఒక సమయమును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట, దేవుడు తగిన సమయమందు అంటున్నాడు. తగిన సమయమందు అంటే మన సమయంలోనే మనము, అంటే దేవుడు మనకు ఏ సమయం ఇచ్చాడో ఆ సమయంలోనే మనం వర్ధిల్లుతాం. దేవుడు మనకు ఏ నిర్ణయం ఇచ్చాడో ఆ నిర్ణయం మీదకు మనము వర్ధిల్లుతాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితంలో ఏదైతే సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడో ఆ సమయమును ఏర్పాటును బట్టి, ఆ సమయమును బట్టి దేవుడు మన జీవితాలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అంటున్నాడు ఆయనే తగిన సమయమందు, తగిన సమయములో, తగిన సమయములో అని అంటున్నాడు. తగిన సమయం. దేవుడు తన ప్రజలను, పిలుచుకున్న వారిని తగిన సమయంలో ఆశీర్వదిస్తాడు. తగిన సమయము అని అంటే పిల్లరా, దేవుడు ఏర్పరచబడిన సమయం, దేవుడు ఏర్పరచుకొనిన సమయం, దేవుడు ఎన్నుకొనిన సమయం. చూడండి, అనేక మంది జీవితాల్లో దేవుడు ఆశీర్వాదముల కొరకు ఎదురు చూడరు, దేవుని దీవెనల కొరకు ఎదురు చూడరు, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూడరు. సొంత ఆలోచనలతో, సొంత పోకడలతో పరిగెత్తుతుంటాం మనం అనేక సందర్భాల్లో. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాను అని అంటున్నాడు.
దేవుని వాక్యమే చెప్తుంది, ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును. ఆయన ఒకరిని హెచ్చిస్తాడంట, ఆయననే ఒకరిని తగ్గిస్తాడంట. కాబట్టి హెచ్చింపబడాలన్నా తగ్గించబడాలన్నా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలోనే. మరి వాక్యం చెప్తామని తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాక్యం చెప్తాము. కాబట్టి ఈ తగ్గింపు అనేది హెచ్చింపులోనికి తీసుకువెళ్తుంది, హెచ్చింపు అనేది తగ్గింపులోనికి తీసుకువెళ్తుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుని యొక్క సన్నిధానంలో మనము తగ్గించుకోవడం అనేది ఆశీర్వాదం. చాలా మంది జీవితంలో ఏదైనా చేయగలుగుతారు. ఉపవాసం ఉండమంటే 30 రోజులు కాదు, 40 రోజులు కూడా ఉంటారు. లేక ఏదైనా సరే ఉపవాసం ఉండమన్నా, ప్రార్థనలో ఉండమన్నా, ఏది చేయాలనుకున్నా, ఏది ఉండాలనుకున్నా వారు చాలా గ్రేట్గా వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ తగ్గించుకోవడానికి మాత్రం చాలా మందికి చేత కాదు. తగ్గించుకోవడానికి మాత్రం చాలా మందికి చేత కాదు. ఏవైనా చేయగలుగుతారు, కానుకని ఇవ్వగలుగుతారు, మరలా పరిచర్యకు సహకారంగా నిలవబడగలుగుతారు, సహకరించగలుగుతారు. అన్ని రకాలుగా చాలా మంది అంటే అన్నిట్లో పంచుకుంటూ ఉంటారు. అది మంచిదే, అది గొప్పదే. దేవుని బిడ్డలారా, అది మంచిదే, గొప్పదే. అయితే ఒక మాట, మనము సహకరించడము, లేక మనము కానుకనివ్వడము, ఆఫరింగ్ ఇవ్వడము, ఉపవాస ప్రార్థన చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు. మనల్ని మనం తగ్గించుకొని ఉండడము, దేవుని యొక్క ఇష్టమైన చేతి క్రింద ఉండడం అనేది ఇదొక ఎత్తు. 30 రోజులు ఉపవాస ప్రార్థన ఆయన చేస్తారేమో, కానీ తగ్గింపుతో కొన్ని నిమిషాలు కూడా ఉండరు. ఉపవాస ప్రార్థన దేని కొరకు అంటే, ఉపవాస ప్రార్థన వరములను సంపాదించుకోవడానికి కాదు, ఉపవాస ప్రార్థన ఫలమును సంపాదించుకోవడానికి. ఉపవాస ప్రార్థన వరముల కొరకు కాదు. ఏమంటున్నాడు? వరములు అన్నాడు, అంటే గిఫ్ట్స్ అన్నమాట, గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఫలము ఫలిస్తే వస్తుంది. నీకు మంచి ఫలములు ఉన్నాయనుకో, నీ పొలంలో మంచి ఫలములు ఉన్నాయనుకో, నీ పొలంలో రుచికరమైన ఫలములు ఉన్నాయనుకో, వచ్చిన వాడు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిన వాడనంటే గిఫ్ట్ ఇచ్చిపోతాడు. కాబట్టి ఆత్మఫలము అనేది నువ్వు ఫలించినప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్స్ అనేటివి దేవుడు తన చిత్తానుసారంగా పనిచేస్తానని వాగ్దానం చెప్తా ఉన్నాడు. గిఫ్ట్స్ పైన ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, ఆసక్తితో ఆపేక్షించడం తప్పు కాదు, ప్రార్థన చేయడం తప్పు కాదు, ఉపవాసం చేయడం తప్పు కాదు. కానీ వీటి కొరకు మనము ప్రార్థన చేయాల్సిన పెద్ద పనేం ఉండదని నా ఒక, అంటే అది వాస్తవం. ఇంకా ఎందుకంటే గిఫ్ట్స్ కంటే గొప్పవి ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, దయాలుత్వం, మంచితనం, దీన మనస్సు అని కూడా మనకు కనబడుతుంది. ఒకసారి మనము చదువుదాం. గలతీలోకి రాసిన పత్రికలో నుండి 5వ అధ్యాయం. గలతీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి. ఆ వాక్యం చదవక ముందు మీకు ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ న్యూ ఇయర్ 1 మంత్ ఉంది. 1 మంత్ లో కంప్లీట్ గా బైబుల్ కొంతమంది చదవండి అని చెప్పాను. మరి ఎంతమంది చదువుతారో తెలియదు. కొందరికి చదువు రాని వాళ్ళకు వినండి అని చెప్పాను. ప్లే స్టోర్ లో బైబుల్ కంప్లీట్ చేయాల. బైబుల్ కంప్లీట్ చేయడమే ఒక ముఖ్య ఉద్దేశం అనేది.
మరలా న్యూ ఇయర్ గా కొత్తగా స్టార్ట్ చేయాలి. పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉంటాయి. వారు బైబిల్ కంప్లీట్ చేయలేరు కనుక కనీసం కొత్త నిబంధన కంప్లీట్ చేయండి అని చెప్పాను. ఇక్కడ 22వ వచనాన్ని మనం చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. చూడండి, ప్రేమ అనుంది, సంతోషం అనుంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం అనుంది, దయాళుత్వం అనేది ఉంది, మంచితనము అనేది ఉంది, విశ్వాసము అనేది ఉంది, సాత్వికము అనేది ఉంది, ఆశా నిగ్రహము అనేది ఉంది. చూడండి, ఆశా నిగ్రహం, దీనత్వం, సాత్వికం లేక సాత్వికం. ఈ సాత్వికం అనేది నిజంగా దయాళుత్వం, ఇవన్నీ కూడా అంటే క్రీస్తు బలిష్టమైన చేతి క్రింద అని అంటే ఎలా ఉండాలి అంటే ఇలాగ ఉండాలి ఆత్మఫలముతో. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనము ఫ్రూట్స్ అయితే ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి గిఫ్ట్ దొరుకుతుంది. ఫ్రూట్స్ అంటే ఇవి నిజంగా మనము ఫ్రూట్స్, ఈ ఫలము అనేది ఫలించాలి. దేవుని వాక్యంలో చెప్తాడు, మారు మనసు పొందని మారు మనసుకు తగిన ప్రతి ఫలములు ఫలించుడి. అంటే చాలా మంది మారు మనసుకు తగిన ఫలం ఫలించట్లేదు, ఇంకాను శరీర సంబంధమైన ఫలంలో చాలా మంది ఫలిస్తున్నారు. మారు మనసుకు తగిన ఫలములు అనేటివి ఇంకా చాలా మందిలో మనం చూడట్లేదు, చాలా మందిలో మనం గ్రహించట్లేదు. చూడండి పిల్లారా, ఇక్కడ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేని కొరకు అంటే దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లుగా, దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లుగా. చూడండి, తగిన సమయంలో దేవుడు హెచ్చించాలి అని అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద సాత్వికముతో దీన మనస్కులై మన జీవితాలు ఉండాలి. మరి ఆశ నిగ్రహంతో ఉండాలి ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎలా పడితే అలా ఉండడం కాదు. ఉపవాస ప్రార్థన మనకేం తీసుకొస్తుందనంటే ఆశ నిగ్రహం అనేది మన జీవితంలో కలిగి ఉండవచ్చు. ఉపవాస ప్రార్థన విశ్వాసము అనేది మన జీవితంలో పెంపొందిస్తుంటుంది. ఉపవాస ప్రార్థన ప్రేమ అనేది, సాత్వికము అనేది మనకు ఏమంటారు, అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గొప్పగా మన హృదయాల్లో అయితే మార్పిడి అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంటుంది. అందుకే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నప్పుడు మొట్టమొదటి ఆత్మ ఫలముతో నింపబడమే చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఆశీర్వాదానికి కారణమైనది. అనేక మంది జీవితాల్లో ఈరోజు కళలు చూడడం, దర్శనాలు చూడడం సంతోషం, మంచిదే, తప్పేం కాదు. కానీ ఈ కళలు దర్శనాలతో పాటు ఫలము లేదని అనుకోండి, ఈ కళలు దర్శనాలు దేవుని రాజ్యానికి అవమానమును తీసుకొని వస్తాయి, హేళనగా చేస్తూ ఉంటాయి. అందుకే అంటాడు, కృపావరములు మీరు పొందిన కొలది ఒకరికొకడు మీరు ఉపచారం చేసుకోండి అని అంటాడు. ఒకరికొకడు ఉపచారం, ఎందుకనంటే కృపావరం పొందిన వాళ్ళు పరిచర్య చేయడానికి ఇష్టపడరు. సంఘంలో కానీ, పరిచర్యలో కానీ, సేవకుని దగ్గర కానీ ఎక్కడైనా సరే తగ్గించుకొని పరిచర్య చేయడానికి చాలా మంది ఇష్టపడరు. ఆ కృపా వరాలే అనేక మంది జీవితాలను గర్విష్ఠులుగా మారుస్తున్నాయి. అంటే కృపా వరాలు మారుస్తలేవు, వాళ్ళు సరిగ్గా వాటిని ఉపయోగించుకోక తయారవుతున్నారు. ఎందుకంటే వరములను మనం దేవుని సన్నిధిలో మనం తక్కువ చేయకూడదు, దాన్ని తప్పుగా అనడానికి లేదు. దేవుడు ఇచ్చాడని అంటే ఖచ్చితంగా అది మంచి కొరకే ఇస్తాడు. వీళ్ళు దుర్వినియోగపరిస్తే మనం ఏం చేయలేము. దేవుని పిల్లలు కొంతమందికి దర్శనాలు, వరములు కలిగిన వారి మాట చెప్తా ఉంటారు, నా ముందు ఆటలు సాగే బ్రదర్ ఎవరి కూడా, నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినట్టు చరిత్ర చెప్పేస్తాను అంటాడు ఒక ఆయన. నాకు నిమిషం టైం చాలు, చరిత్ర అని చెప్పేస్తాను, పూర్తి చరిత్ర బట్టబయలు చేస్తా, చరిత్ర విప్పి పెడతానంటారు. నిజంగా అతి గర్వపు మాటలు నిజంగా మనకు ఆశీర్వాదమైనది కాదు.
దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది, ఇదిగో పిల్లారా, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంటే దేవుడు ఏ టైంలో హెచ్చిస్తాడు అని అంటే తగిన సమయంలో హెచ్చిస్తాడు. అంటే దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేసిన సమయంలో నీవు హెచ్చింపబడతావు. నిజంగా దేవుడు హెచ్చింపకుండా నువ్వు హెచ్చించుకోవడానికి ట్రై చేసినావు అంటే ఖచ్చితంగా నువ్వు కింద పడిపోతావు, ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతావు, ఖచ్చితంగా నువ్వు లోకంలో పడిపోతావు. చాలా మంది జీవితాల్లో దేవుడు హెచ్చింపక మునిపే వీరు తమ సొంత మహిమను కోరుకొనుచున్నారు. చాలా మంది సొంత మహిమ, సొంత హెచ్చింపులు, సొంత హైఫైగా జీవించడము, పరిచయలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, దేవుని సన్నిధిలో కావచ్చు, అది ఏదైనా సరే సొంతగా వారి జీవితాలు ఎలాగ అయిపోయినాయనంటే హెచ్చించుకోవడం. బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలంట. దేవుని యొక్క చేతి క్రింద అణిగిమణిగి ఉండాలంట. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థనలో, వాక్యదానంలో మనం గడపాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. తగ్గింపు అనేది మనకు అవసరం. ప్రైజ్ ద లార్డ్. అందుకే చెప్తున్నాడు, ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చేటట్టు ఉంటాడు. అంటే ఎప్పుడు ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే బలిష్టమైన చేతి క్రింద అని అంటే పిల్లారా, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దీవారాత్రమును ధ్యానిస్తూ, వాక్య ప్రకారం నడుస్తూ మనం అలా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ఏమంటాడు? తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె. దేవుడికి స్తోత్రం. తగిన సమయమందు, దానికి సమయం వచ్చినప్పుడు, దానికి టైం వచ్చినప్పుడు, దానికి దేవుడు నియమించిన ఆ నిబంధన సమయం, ఆశీర్వాదపు సమయం, వాగ్దానపు సమయం, వాగ్దాన నెరవేర్పు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు అక్కడ వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో నీకంటే ముందు చాలా మంది పరిగెడుతుండొచ్చు. సంఘంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఆరాధనలలో కావచ్చు. నీకు అన్ని రకాలుగా అన్నిటినీ ఆశీర్వదించబడి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మన మూల కూర్చునే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన పేర్లు అనౌన్స్ చేయబడవు. మన ఒక ఏమంటారు, మనము చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ పేర్లు పెట్టి ప్రోగ్రామ్స్ కలిగి ఉంటారు, పేర్లు పెడతారు. అంటే ఏ పేర్లు అని అంటే, ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలంటే బయట వాళ్ళకే చెప్పడమే కాకుండా, అంటే ఇప్పుడు పోలీస్ వారు ఉంటున్నారు, సీఎం, ఈ ఏమంటారు, ఈ పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా కొంచెం హెల్ప్ అంటే పర్మిషన్స్ వీటికి మనం సంఘంలో చెప్తా ఉంటారు. ఇది నార్మల్. ఇది కాకుండా సంఘంలో చాలా మంది నా పేరు చెప్పాలా, నన్ను ఘనపరచాలి, లేకపోతే నా గురించి పై స్థానంలో చెప్పబడాలి అని చాలా మంది ఆశ కలిగి ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో, కొన్ని మందిరాల్లో, కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను కొన్ని పరిస్థితులు. కానుకిచ్చిన తర్వాత వాళ్ళు ఆఫరింగ్ ఇచ్చిన, ఏదైనా వర్క్ చేసినా, ఏదైనా సపోర్ట్ చేసినా, ఒక మైక్ సెట్ ఇప్పించిన, అది ఏదైనా సరే, పరిచర్య విషయంలో ఏదైనా సరే, ఇప్పుడు వారందరికీ ఒక ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, క్రిస్మస్ ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, ఇప్పుడు మెసేజ్ కంటే ఎక్కువగా, వర్తమానం కంటే ఎక్కువగా ఓట్ ఆఫ్ థ్యాంక్సే ఉంటుంది. ఓ క్యాలెండర్ ఓపెన్ చేసినాం అనుకోనండి, ఆ క్యాలెండర్ గురించిన ప్రార్థన కంటే, ఆ క్యాలెండర్ గురించిన వర్తమానం కంటే, ఆ క్యాలెండర్ గురించిన విజ్ఞాపన కంటే, ఆ క్యాలెండర్ కు సహకరించిన వారికి చెప్పాల్సిన ధన్యవాదాలు, థ్యాంక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, దేవుని పనికి మనం సహకరించినప్పుడు సేవకుడు కాదు మనకు థ్యాంక్స్ చెప్పాల్సింది, దేవుడే మనకు థ్యాంక్స్ చెప్పాలా. ప్రైజ్ ద లార్డ్. దేవుడే మనకు వందనములు చెప్పాలా. అది చెప్తాడు. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయంట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్. ఆ సహకారుల పేరు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథం ముందు రాయబడినాయి. అంటే చాలా పుస్తకాలలో వాళ్ళ పేరు లేకపోవచ్చు, సహకారుల పేరు లేకపోవచ్చు. చాలా సందర్భాల్లో మెయిన్ గా ఉన్న ఒక వ్యక్తి కనబడుతుండొచ్చు.
మన పేరు ఎక్కడ వినబడకపోవచ్చు, మనం ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు, మనం ఎంతో కష్టపడి ఉండొచ్చు, మనం ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు, మనం ఎంతో ప్రయాసపడి పని చేసి ఉండొచ్చు, పరిచర్య చేసి ఉండవచ్చు, రాత్రి పగలు మనం ఎంతో కష్టపడి మనం డెకరేట్ చేసి ఉండొచ్చు. ఆ డెకరేట్ చేసిన తర్వాత ఆ ఉదయకాలం రాగానే క్రెడిట్ గోస్ టు ఇంకొకరికి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి, ఏమనిపిస్తుందంటే అసలు ఇంత చేసి వేస్ట్, మన దగ్గర మనం ఈ ప్లేస్ లో పలానా ప్లేస్ లో ఇంత చేసి వేస్ట్, వ్యర్థం అని అనుకుంటాం. అంటే ఎప్పుడు ఈ మాట వస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా ఇతరుల యొక్క ప్రోత్సాహం నువ్వు ఆశిస్తున్నావు అని అర్థం అన్నమాట. ఇతరులు నిన్ను పట్టించుకోవాలి, నిన్ను పొగడాలి అని ఆశిస్తున్నావని అర్థం. ఇతరులు నిన్ను గురించిన వారు తెలుసుకొని వారు నీకు వచ్చి మంచి మాటలతో నిన్ను ఎంకరేజ్ చేయాలని అర్థం. దావీదుకి ఎవరు ఎంకరేజ్ చేయలేరంట. దావీదు పిల్లలు ఒకసారి ఆలోచన చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మాటలు అంటే, దావీదు చూడండి వచ్చేసాడు, వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరికి రమ్మని చెప్పలేదు. పైగా ఆయనతో పాటు వస్తుంటుంటే నాకే అసలు ఏమి దిక్కు లేదు, మీకేం పెట్టాలంటే కూడా రాజా దేవుడు నీకు తోడైనాడని మేము తెలుసుకున్నాం నిశ్చయంగా అని చెప్పి దావీదుతో పాటు వచ్చారు. సిక్లాగులో ఉన్నారు కొన్ని రోజులు. సిక్లాగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ శత్రువులు వీరికి ఉన్న సంపూర్ణంగా తన భార్యలను పిల్లలను అందరినీ, అక్కడ ఉన్న వారందరు, దావీదుతో ఉన్న వారందరినీ, వారి కుటుంబాలందరినీ చెరపట్టుకొని పోయినారు. చెరపట్టుకొని పోయినప్పుడు దావీదు దగ్గరికి అంట ఎవరైతే ఇష్టంతో వచ్చారో చూడండి, వారు రాళ్ళు పట్టుకొని చంపడానికి, ఆయన రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు అంటే దావీదు తనలో తానే యెహోవాను బట్టి ఆయన తనకు తానే బలమును తెచ్చుకొని ఎఫోదును తెమ్మని ప్రార్థన చేసి, తరమల్లా వద్దా ప్రభా, నిశ్చయంగా నేను గెలుస్తానా లేకపోతే నేను కలుసుకుంటానా లేదా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. తనకు తానే ప్రోత్సాహపరుచుకున్నాడంట, తనకు తానే బలపరుచుకున్నాడంట, తనకు తానే ధైర్యపరుచుకున్నాడంట, తనకు తానే ప్రోత్సహించుకున్నాడు. ఎవరు ప్రోత్సాహపరిచేవారు ఉండరు, ఎవరు గ్రేట్నెస్ గా నీ కొరకు చెప్పేవారు ఉండరు, ఎవరు నీ పేరు గొప్పగా చెప్పాల్సిన వారు నీకు ఉండరు. ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ ఇది నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే కన్ఫర్మ్ గా నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు చేయట్లేదు, మనుషుల కొరకు నువ్వు వర్క్ చేస్తా ఉన్నావు, లేక దేవుని పనిలో నువ్వు పాలు పంచుకుంటున్నావు, లేక కానుక ఆఫరింగ్ ఏదో సహకారం అనేది నువ్వు చేస్తా ఉన్నావు. పిల్లలు చూడండి, నీ జీవితంలో దేవుని కొరకు చేస్తున్నావా, మనుషుల కొరకు చేస్తున్నావా? మనుషుల కొరకు చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆశిస్తావు, రిజల్ట్ ఆశిస్తావు, రిజల్ట్ ను చూస్తావు, నువ్వు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తావు, రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తావు. ఇంకా నేను చూశాను చాలా పరిస్థితుల్లో, చాలా ప్రాంతాల్లో ఈ పేర్లని లిస్ట్ రాసుకొని అనౌన్స్ చేసిన తర్వాత, ఈ అనౌన్స్ చేసినప్పుడు ఒకరిద్దరిని ఎవరో మూలకున్న వాళ్ళని మర్చిపోతా ఉంటారు కొన్ని సందర్భాలు. ఎంత ఫీల్ అయిపోయి సంఘానికి మానేస్తారు తెలుసా వీళ్ళు? చాలా ఫీల్ అయిపోతారు, వీళ్ళు ఫీల్ అయిపోతారు. అలాగే కొంతమంది ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అది ఇది ఉంటాయంటాయి కదా, ఇలా ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మేము ఒక 5,000, మీరు ఒక 5,000, వారు ఒక 5,000, వారు ఒక 5,000, మనం అందరం కలిసి అమౌంట్ వేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం అని వాళ్ళు ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ లో గొడవలు అయిపోయి డబ్బులు వేసుకున్న వాళ్ళకి మిగిలినయా తక్కువ పడ్డాయా ఏం అర్థం కాక గొడవ పడి విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో కూడా చాలా పరిస్థితుల్లో నేను చూశాను. అందుకొరకే బాగా ప్రార్థన చేశాను, దేవుడు నాకు వీటిలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఎప్పుడు చెప్పలేదు తల ఒక్కొక్క కుటుంబం నుంచి ఇంత ఇవ్వండి అని, ఇలాంటి అనౌన్స్మెంట్స్ లేవు. పరిచర్య కొరకు ఇవ్వండి, ప్రైజ్ ద లార్డ్, పరిచర్య కొరకు ఇవ్వండి, పరిచర్య జరిగించడానికి. చూడండి, పరిచర్య కొరకు ఇస్తున్నప్పుడు మనం దేనిలో మనం ఉపయోగిస్తున్నాం, అసలు దేవుని పని మనం జరిగిస్తున్నాము లేదా అనేది ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి లెక్క ఉంది. ఇంకా ఇవన్నీ చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఇవన్నీ నువ్వు పెట్టుకోనకూడదు, ఈ అనౌన్స్మెంట్స్, ఈ పేర్లు, ఈ థ్యాంక్స్ గివింగ్. తర్వాత దేవుడు ఒకసారి అన్నాడు, థ్యాంక్స్ చెప్పేది నువ్వెందుకు చెప్తావు, నా పనికి నేను చెప్తుంటా, నువ్వెందుకు, నీ పని కాదు ఇది థ్యాంక్స్ చెప్పడం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిచర్యలో పని చేస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పడం నీ పని కాదు. అందుకొరకే దేవుడు సంఘంలో కొందరిని ఎలాగ దీవిస్తున్నాడంటే, ఎలాగైనా ఆశీర్వదిస్తాడనంటే
దేవుని పనిలో కానీ, దేవుని పరిచయలో కానీ, దేవుని సంఘంలో కానీ గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కూడా మర్చిపోకుండా తను ఎంతో జాగ్రత్తగా వారిని జ్ఞాపకం పెట్టుకొని మరి దీవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 విషయాలు నీకు చెప్తాను. ఒక సహోదరుడు తనకు ఒక శాలరీ వచ్చింది, తక్కువ వచ్చింది. తక్కువ 2000 రూపీస్ కానుక ఇవ్వాలి ఆయన. ఆ 2000 రూపీస్ కానుక ఇద్దాం అనుకున్నాడు, కానీ నా దగ్గర ఏం లేదు కదా అనుకున్నాడు. సరే దేవుడు చూసుకుంటాడులే, 2000 నా జేబులో ఉన్నాయి, ఇంతనే కదా కానుక వేసేద్దామని 2000 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోయినాడో, ఆఫీస్కి వెళ్ళగానే తన యజమానుడు పిలిచి ఆ రోజు 2000 రూపీస్ ఎక్స్ట్రాగా తనకి ఇవ్వడము ఒక ఆశ్చర్యమైన ఒక సాక్ష్యం అది. ప్రైజ్ ద లార్డ్. ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఆయన చెప్తా ఉన్నాడు, అన్నా నాకు 10,000 మీకు ఆఫరింగ్ ఇవ్వాలని ఆఫరింగ్ ఇచ్చారు. ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత పలానా భక్తులు నా దగ్గర ఒక 20,000 రూపీస్ వాళ్ళు తీసుకొని ఉన్నారు. ఎన్ని సందర్భాలు అడిగినా వాళ్ళు 1 రూపీ కూడా నాకు ఇవ్వలేదు. నీకు 10,000 ఇచ్చిన ఆ రోజు రాత్రి, ఆఫరింగ్ ఇచ్చిన రోజు రాత్రి వాళ్ళే కాల్ చేసి నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా పంపిస్తున్నా అని చెప్పి గూగుల్ పే చేశారన్న. అవి కూడా పరిచయాలనే వాడేసేయండి, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత కానుక ఇచ్చిన తర్వాత అంటాడు మరలా, ఇన్ని రోజులుగా పొలం పెండింగ్ గా ఉన్నది, పొలం అంతా కూడా చాలా ఇరకాటం ఉన్నది. ఎప్పుడైతే నీకు ఆఫరింగ్ పంపించానో దేవుడు దానికి అన్నిటికీ మార్గం సరళం చేసి అన్ని రకాలుగా దేవుడు మార్గాలు తెరిచాడు. తర్వాత చెప్తున్నాను, ఒక సహోదరు చెప్తా ఉన్నాడు, అన్న హాస్పిటల్కి 1,50,000 రూపాయలు, హాస్పిటల్కి ఖర్చుకి 1,50,000 రూపాయలు, ఆపరేషన్ చేస్తే 1,50,000 రూపీస్. నేను పరిచయకు 10,000 రూపీస్ నేను ఆఫరింగ్ పంపించాను. నాకు ఏమంటారు, నాకు డిస్కౌంట్లో 80,000లో ఆపరేషన్ జరగాల, సర్జరీ జరగాల. కానీ వారు నాకు ఎలా చేశారనంటే నాకు 40,000లో సర్జరీ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ విషయాలు చెప్పడానికి గల కారణం, చెప్పడానికి గల ఉద్దేశం, దేవుని సన్నిధిలో మనం పని చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు థ్యాంక్స్ అనేది ఎలాగుంటది ప్రభు సన్నిధిలో ఉండాలంటే, ఇదిగో ఈ విధంగా దేవుడు నీకు థ్యాంక్స్ చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నాకు అన్నాడు దేవుడు, నువ్వెవరు థ్యాంక్స్ చెప్పడానికి? నా పనికి, నా బిడ్డలు, నా పని కొరకు నేను చేస్తుంటే నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను, నువ్వెవరు? ఇంకా అనుకున్నాను. ఒక్కసారి చెప్పాను, మందికి చెప్పాను. ఆఫరింగ్ చేసినప్పుడు ప్రారంభంలో చాలా సంవత్సరాల క్రిందట అయినాయి, చాలా సందర్భాల్లో విచ్ఛిన్నం అయిపోయింది సంఘం. తర్వాత ప్రజలు వెళ్ళిపోయినారు. మనస్పర్ధాలు, అనౌన్స్మెంట్ చేయకపోతే చాలా బాధపడు అంటారు. పైనకి మాత్రం పర్లేదు బ్రదర్, నేను దేవుని కొరకు చేశాను. నెక్స్ట్ వీక్ డుమ్మా రారు, సంఘానికి రారు, వదిలిపెట్టి వేస్తారు. అందుకొరకు ఆ గొడవలు లేకుండా దేవుడు నాకు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యలు ఈ సంఘానికి వచ్చిన వారు ఖచ్చితంగా దేవుని కొరకు వారు పని చేస్తూ ఉంటారు, దేవుని కొరకు వారు ఆఫరింగ్ ఇస్తూ ఉంటారు. దేవుడే వారికి అనేక రకాలుగా ఆశీర్వాదములకు సంబంధించిన, ఆశీర్వాదానికి దీవెనకు సంబంధించిన థ్యాంక్స్ అనేది ఆయన చెప్పుకుంటాడు. మనం ఎవరమని అంటే కేవలం పనిముట్లం మాత్రమే. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలా? నేను ప్రారంభంలో మర్చిపోయినాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ప్రారంభంలో కొంతమంది ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ప్రేజర్ బ్రదర్ మీరు ఆఫరింగ్ పంపించారు, చాలా థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ అని 2-3 చెప్పగానే థ్యాంక్ యూ ఎవరు చెప్పమన్నారు నీకు? ఎందుకు చెప్తున్నావు నువ్వు? గాడ్ బ్లెస్ యూ అను, దేవుడిని దీవించును గాక అను. లేకపోతే యేసుక్రీస్తు నామములో నేను దీవిస్తున్నా అన్నాను. ఈ మాటలు నేను విన్నాను. ఈ ఆఫరింగ్ ప్రభు మీరు అంగీకరించండి, ఇదిగో ఈ పనిని మీరు అంగీకరించండి, యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నేను దీవిస్తున్నాను, బ్లెస్ చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రభువు చెప్పినప్పుడు థ్యాంక్స్ అని ఆ పదమును దేవుని పరిచర్యలో నేను వాడకుండా ఆపడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను ప్రారంభంలో. అంటే వ్యక్తిగతంగా అది వేరు విషయం. కానీ పరిచర్యలో ఎవరైనా ముందుకు సాగినప్పుడు, అన్యజనులు, దేవుని ఎరగని వారు, క్రీస్తు ఎరగని వారు కొన్ని పనులు వారు చేస్తున్నప్పుడు, వాక్య జ్ఞానం లేకుండా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనసాక్షి సంతోషమును పెట్టడానికి, లేకపోతే వారి యొక్క హృదయాన్ని సంతోషపెట్టడానికి ఆ పదాన్ని మనం వాడతామేమో కానీ దేవుని బిడ్డలకు చాలా ఖచ్చితంగా ఇది వాడడానికి అవకాశం లేదు, ఇది అవసరం కూడా లేదు అసలు. అలాగని చెప్పి ఎవరు కూడా అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాలు దేవుడే చెప్తాడు కదా దేవుని వాక్యం, మీరు మనుషుల దయలో దేవుని దయలో దేవుని దయలో మనుషుల దయలో యేసు ప్రభు వర్ధిల్లుచుండండి.
కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు చెప్పడానికి అవకాశం అవసరం అనిపిస్తుందేమో కానీ ఎప్పుడుగా కొన్ని ప్లేసెస్ లో ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కదా, ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో వాక్యం విందామని ఎప్పుడైనా ఆ కాలం ఆ టైంలో వెళ్తా ఉంటుంటే వాక్యం దొరకదు. వాక్యం 15 నిమిషాలు ఫస్ట్ చెప్పేస్తారు. వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు చెప్పేస్తారు. ఈ మంచి ఆహ్లాదకరమైన పరిస్థితులలో వాక్యం మీరు వినరని మాకు తెలుసు, కానీ మేము 15 నిమిషాలు మాత్రమే ఆ వర్తమానం నేను మీకు ఇస్తాము, మీరు ఎక్కువగా బాధపడకూడదు, నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు, నేను బోధ చేయడానికే వచ్చాను అని ఎన్నో డైలాగ్స్ కొట్టేసి 15 నిమిషాల్లో ముగించేస్తారు. ఆ 15 నిమిషాలు ఇంకొక వ్యక్తులు అంటారు ఏమనంటే, మనం ఎంత చెప్పినాం కాదు, కానీ ఒక మాట చెప్పినా ఆ మాట ద్వారా రక్షించబడాలి ఒక వ్యక్తి. కరెక్టే, ఆ మాట కాదని ఎవరు అన్నారు? నిజంగా వాక్యం దొరకదు క్రిస్మస్ టైంలో. ఈ క్రిస్మస్ ఆరాధనలలో అనేక ప్లేసెస్లలో వాక్యం దొరకదు. క్రీస్తును పక్కన పెట్టేస్తారు, దేవుని పక్కన పెట్టేస్తారు. దేవుని పక్కన పెట్టేసి ఎన్నో ప్రోగ్రామ్స్, ఈ స్కిట్లను అంటే అది వేరు. స్కిట్ల ద్వారా చదువురాని వాళ్ళు దాన్ని చూసి విని వాక్యాన్ని తెలుసుకొని ఏదో చేస్తారేమో కానీ ఈ డాన్స్ల వలన ఉపయోగం ఏంటి? ఈ నాట్యంల వలన ఉపయోగం ఏంటి? ఎవరు రక్షించబడతారు? ఒకవేళ డాన్స్ చూసి రక్షించబడ్డానని ఒకవేళ ఎవరైనా అనే వాళ్ళు ఉంటారో, అలాంటి మనకు వాక్య ప్రకారంగా బేస్లెస్ సాక్ష్యాలు కాబట్టి ఒకవేళ వాళ్ళు అలాగ వచ్చినా కూడా సత్యం తెలుసుకొని ముందుకు సాగాల్సిన వారు. ఎందుకనంటే ఒకవేళ డాన్స్ ని బట్టి రక్షణలోకి వచ్చినా ఒక మాట చెప్తాను, కొంతమంది మొక్కుబడులు చేస్తారు. నేను ఇక్కడ నుంచి పలానా చర్చికి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, జరగాల అని జరిగితే ఈ మొక్కుబడులు చేస్తూ ఉంటారు. జరిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వెంటకలు ఇచ్చేస్తూ ఉంటారు. అది కూడా విశ్వాసము అనేది అజ్ఞానంగా ఉన్నది, దానికి జ్ఞానం తోడలేదు, వాక్యం తోడలేదు. కానీ దేవుడు వారి యొక్క హృదయాన్ని చూసి ఆశీర్వదించాడు. కానీ ఆ భక్తులు అక్కడే ఉండకూడదు, తర్వాత భక్తిలో మారాలన్నమాట. అంటే ఎదగాల, భక్తిలో అభివృద్ధి పొందాల. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చేస్తున్న పని, నీవు దేవుని కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క స్టెప్ ని దేవుడు తగిన సమయంలో నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. నీవు తొందరపడి నీవు ఆలోచన చేసి నీవు సమాధానం కోల్పోయాల్సిన అవసరం లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాలలో పక్కవారుల పేర్లు ప్రస్తావించబడతా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనకంటే తక్కువ ఉన్న వారి యొక్క పేర్లు ప్రస్తావించబడతా ఉంటాయి. అది అధికారుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, సంఘంలో కావచ్చు. మనం చేసిన చాలా సందర్భాలు మరుగైపోతా ఉంటాం. కానీ దేవుడే మరుగు చేస్తున్నాడు అనేది మనం ఎందుకు అర్థం చేసుకోం? దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుంది అంటే, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తా. ఈ టైంలో నీ పేరు లేదు, ఈ టైంలో నీ పేరు కొట్టివేయబడింది, ఈ టైంలో నీ పేరు ఇక్కడ ఉండదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో పేరు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పేరు ప్రఖ్యాతుల కొరకు మనం ఉండట్లేదు, హెచ్చింపుల కొరకు మనం ఉండట్లేదు. కానీ ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, తగిన సమయంలో నేను హెచ్చిస్తాను అంటున్నాడు. ఆమేన్. మనుషులు నిన్ను చూస్తలేరు, మనుషులు నీ కన్నిటిని చూడరు, మనుషులు నీ బాధను చూడరు, మనుషులు నీ ఇబ్బందిని చూడరు, మనుషులు నీ యొక్క ఏమంటారు పరిస్థితిని చూడరు. కానీ దేవుడు నీ ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేయర్ చేస్తాను. అమెరికా, USA, ఇంగ్లాండ్ వీటన్నిటి కొరకు పర్సనల్ గా నేను ప్రేయర్ చేస్తాను. ఎందుకనంటే భారతదేశం కూడా, ప్రభువా, నిన్ను నమ్మిన ప్రజలు ఎప్పటికైనా సరే హెచ్చింపబడాలా, పైనున్న స్థితిలో ఉండాలా. అది రాష్ట్రములైనా తండ్రి, ప్రాంతముల, అది ఏదైనా సరే. ఎందుకు ప్రభువా అన్ని జనులకు అధికారం ఇచ్చావు? ఆ ప్రాంతాలలో, ఈ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాలలో నిన్ను ఎరగని వారికి ఎందుకు అధికారం ఇచ్చి, ముందున్న వైభవంతో ఎందుకు లేదు కొన్ని ప్రాంతాలు? ఒకప్పుడు దేవుని సువార్త ఆయా ప్రాంతాల్లో బలముగా పలానా ఒక స్థలం నుంచి వెళ్ళింది కదా. మరి ఈరోజు ఎందుకు అక్కడే ఉద్యమం అనేది చల్లారిపోయింది? ఎందుకు అక్కడ క్రీస్తుని ఎరగని వారు అధికారముతో వారు ఉన్నారు? ఒకప్పుడు నేను ఎరిగిన వారే కదా ఏలుబడి చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇలాగైంది అని
ఎన్నో సందర్భాలు, ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు ప్రభువు పెట్టిన భారమును బట్టి, దేవుడు నడిపించిన ఆ ఒక కృపను బట్టి, దేవుడు నడిపించిన బాధని బట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ రిజల్ట్స్ నేను కొన్ని చూశాను. ఆ రిజల్ట్ నేను కొన్ని చూసి ఆ వార్తలు నేను వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో నుండి కొన్ని స్వరాలు నేను విన్నాను. ఇదిగో ఈ ప్రాంతంలో పలానా వ్యక్తులు, నన్ను నమ్మి విశ్వసించిన వ్యక్తులు నిలవబడడం, లేకపోతే వారు అలాగ ముందుకు సాగడం. ఈ ఉద్యమములో నీ ప్రార్థన కూడా భాగస్తులుగా నీ ప్రార్థన ఉన్నదని ప్రభు యొక్క స్వరాన్ని నేను విన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్నిటి విషయం అప్పుడు నేను అనుకున్నాను, ప్రభు నేను ధన్యుణ్ణి. నేను చేసిన ప్రార్థన ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి తెలియదు. నేను చెప్పిన విషయాలు వారికి అర్థం కావు. చాలా మంది చెప్పగానే ఒకరోజు ప్రార్థన చేసిన తర్వాత వదిలేస్తాను. కానీ నేను చేసిన ప్రార్థన దేవుడు విని, దేవుడు చూసి, ఇదో ఈ ప్రాంతంలో ఉద్యమం రావడానికి, ఈ ప్రాంతంలో పలానా వ్యక్తులను తొలగించి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని నిల్చోబెట్టడానికి, దీంట్లో భాగస్తునిగా నీ ప్రార్థన కూడా, ఈ పని కొరకు ప్రయాసపడింది నీ ప్రార్థన కూడా ఇదిగో ఈ ఉద్యమం కొరకు పని చేసింది. నిజంగా నేను ధన్యుణ్ణి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన నిజంగా, మన యొక్క విజ్ఞాపన, మన పేరు ఇక్కడ లేదు కదా. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో నేను చెప్పుకోలేను కదా. నేను చెప్పుకున్నా కూడా అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే నాలాంటి వారు ఎంతమంది ఉండొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ ప్రార్థన కూడా ఈ ఉద్యమంలో తోడై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన కూడా ఈ రివైవల్లో తోడై ఉన్నది. నీ ప్రార్థన కూడా ఇదిగో ఈ అన్యజనులను, లేక క్రీస్తుని ఎరగని కొంతమంది అధికారంగా ఉన్న ఏదైతే ఉన్నదో కొన్ని స్థలాల్లో తొలగించడానికి నీ ప్రార్థన కూడా. ఆ మాట నేను విన్నప్పుడు సంతోషపడ్డాను. నిజంగా ప్రభు, ప్రజలు గుర్తించరు, అవసరం కూడా లేదు. ప్రజల గురించి అసలు మనకు ఆలోచన లేదు. ప్రజలు గుర్తించాలన్న కోరిక కూడా దేవుని కృపను బట్టి లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువు నీ ప్రార్థనను కూడా దీనికి తోడై ఉన్నది అని అంటే, అప్పుడు ఆలోచన వచ్చింది అని అంటే, నిజంగా ప్రజలు ఎవరు గుర్తుపెట్టరు, కానీ నీకు తెలుసు నా ప్రార్థన నీ సన్నిధికి చేరున్నది అంతే. నిజంగా దేవుని స్తుతించాను, నిజంగా దేవుని మహింపరచాను. అంటే ప్రార్థన మనం చేయడం వేరు, దేవుడు మన ప్రార్థన వినడం వేరు. ప్రభువే నాతో మాట్లాడిన, నీ ప్రార్థన కూడా దీనికి తోడై ఉన్నది, నీ ప్రార్థన కూడా ఇందులో భాగస్తులే, నీ ప్రార్థన కూడా అని అన్నాడు. నేను ఎపాఫ్రా ప్రార్థన గుంపును దేవుని యొక్క నడిపింపును బట్టి ప్రారంభించాను. ఆ ఎపాఫ్రా ప్రార్థన గుంపులో 1 గంట 2 గంటలు కొంతమంది తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంటాను. నిజంగా నాకు దేవుని యొక్క స్థలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో కొన్ని పరిస్థితులలో ఈ ఎపాఫ్రా ప్రార్థన గుంపు అనేది కూడా ప్రార్థన సహకారముగా, ఇదిగో ఈ ప్రాంతంలో వీటి కొరకు నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు అని అన్నాడు. సంతోషపడ్డాం, దేవుని స్తుతించాను, దేవుని మహింపరిచాను, దేవుని గణపరిచాను. కానీ పేరుతో లేదు కదా. కానీ దేవుడు ఎక్కడుంది పేరు అంటే దేవుని యొక్క మదిలో ఉంది. అది ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడే వస్తుంది. ఈరోజు ప్రియులారా, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు దీవించబడడానికి కారణాలు కొంతమంది దైవజనులు వారు చేసిన పని అన్నమాట. వారు బ్రతుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ని సాక్ష్యాలు వినుండరు, కానీ వారు చనిపోయిన తర్వాత కాటన్ దొర గురించి ఎంతగానో చెప్పుకుంటారు, హయ్యర్ దొర గురించి ఎంతగా చెప్పుకుంటారు. వారు బ్రతుకున్నప్పుడు నాకు తెలిసి ఇంతగా లేదు అది, కానీ చనిపోయినాక చూడండి. అంటే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే తప్ప అది ఖచ్చితంగా ఎదగదు, ఫలించదు అన్నట్టుగా. నిజముగా నేను ఇంకా కొన్ని విషయాలు గ్రహించాను, చూశాను. యేసన్న గారు బ్రతుకున్నప్పుడు ఆ పరిచర్య అంతగా బలంగానే ఉంది, అనేక ప్రాంతాల్లో నాటుకుపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన మరణించి ప్రభు సన్నిధికి చేరాడో, ప్రభునందు మృతి చెందాడో, ప్రభునందు నిద్రించాడో, అక్కడ నుండి ఆ పరిచర్య ఇంకా అద్భుతంగా అనేకులకు అంటే కనిపించింది. ఈ మాట చెప్తే సోషల్ మీడియా ఇంకా ఎక్కువైంది కదా అంటాం, కానీ వాస్తవానికి నిజంగా నీ పేరు, నీ యొక్క జీవితం, నువ్వు చేసిన పని దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. నిర్గమకాండంలోనున్న
నిర్గమకాండం ఇక్కడ ఒక నిమిషం. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? ఎవరైనా చదవండి. 6:20. దీంట్లో ఏముంటది అనుకోవచ్చు, ఏముంటుందో చూపిస్తా, చదవండి. అమ్రాము తన మేనత్తి అయిన యాకోబును పెళ్లి చేసుకునను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏళ్ళు బ్రతికెను. చదవండి. ఇస్సారు కుమారులు కోరహు, నెబుగు, జిక్రి, ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిద్రి. చాలా. ఇక్కడ ఏముంది అసలు? ఏం అర్థం కావాలి మనకి? ఇక్కడ ఏం అర్థం అవుతుంటది? ఇక్కడ 6వ అధ్యాయంలో 20వ వచనంలో ఎవరు అమ్రామ్? ఎవరు చెప్పండి. దీంట్లో ఉన్న గూగుల్ మీట్ లో ఎంతమంది అయితే యాడ్ అయి ఉన్నారు చెప్పండి ఒకసారి. అమ్రామ్ ఎవరు? యెకోబేదు ఎవరు? ఎవరిని పెళ్లి చేసుకుంది? ఎవరికి కన్నది? చెప్పండి. మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. ఎవరు? మోషే యొక్క తల్లి. అమ్రాము మోషకు తండ్రి. మోషకు తల్లి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? అహరోను, మిరియాము, రైట్. పాయింట్ కి వచ్చారు. ఇక్కడ ఎవరు కనబడతలేరు? మిరియాము కనిపిస్తుందా? ఇక్కడ అహరోను, మోషే ఇద్దరే కనబడుతున్నారు. మరి మిరియాము వారి కుమార్తె కాదా? మిరియాము వారికి సంబంధించిన అది కాదా? దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ ఆమె పేరు లేదు. మరి ఎక్కడుంది ఈమె పేరు అని అంటే, ఒకసారి 15వ అధ్యాయం చదివితే మనకు 20వ వచనం కనబడుతుంది. 20వ వచనం ఏమన్నాడు? మరియు అహరోను సహోదరియు ప్రవక్తయు నాకు మిరియాము అంట. ఏమనంటే ఈమె ఒక ప్రవక్తిని, ఒక ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్. చూడండి, ఈమె ఏమంటే ఒక ప్రాఫిట్, ఒక ప్రవక్తినిగా ఉంది. ఒక ప్రవక్తిని ఇక్కడ నేమ్ లేదు, అక్కడ పేరు లేదు, అక్కడ పేరు ఉంది. ఎందుకు దేవుడు ఇక్కడ పేరు రాయించలేదు, అక్కడ ఎందుకు పేరు రాయించాడు అంటే, ఇప్పుడు ఆమె పేరు అవసరం లేదు, ఇక్కడ ఆమె స్థానం అవసరం లేదు, ఇక్కడ ఆమె గణపరచబడడానికి వీల్లేదు. మరి ఎప్పుడు కావాలా అంటే, ఆమె ప్రార్థన టైం ఎప్పుడైతే ఉందో, ఆమె సమయమును దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో, ఆమె ఎప్పుడైతే బయటికి రావాల్సి ఉన్నదో, ఆమె ఎప్పుడైతే బయటికి కనబడవలసి ఉన్నదో, అదిగో ఆ తగిన సమయంలోనే దేవుడు తన నేమ్ను, తన పేరును లిఖింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు వాస్తవానికి ఆమె పేరు ఇక్కడనే రావాలా, ఆమె పేరు ఇక్కడనే మనకు కనబడాలా. అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెళ్లి చేసుకున్నాడు కదా, అక్కడనే అహరోనును కన్నెను, మోషేను కన్నెను, మిరియామును కన్నెను అని రావాలా. మరి మిరియాము ఎందుకు రాలే? దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ఇక్కడ కాదు, ఎక్కడ ఉండాలా? 15వ అధ్యాయంలో ఉండాలా. ఈమె పేరు ఇక్కడ ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలా? 15వ అధ్యాయంలో ఉండాలా. ఆమె ఎవరు? ఒక ప్రవక్తిని అన్నప్పుడు ఎందుకు ఇక్కడ పేరు రాకూడదు? ఖచ్చితంగా పేరు ఉండాలి కదా, నేమ్ అనేది ఇక్కడ ఉండాలి కదా. మరి ఎందుకు లేదనంటే, దేవుని ప్రణాళికలో ఆమె 6వ అధ్యాయంలో ఉండకూడదు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే 9 చాప్టర్స్ తర్వాత ఉండాలి. అంటే కొన్ని సంవత్సరముల తర్వాత ఉండాలి, లేక కొన్ని నెలలు, సంవత్సరాలు కాదు అక్కడ, కానీ కొన్ని నెలల తర్వాత ఉండాలి. అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు బయటకు రావాలా, ఎప్పుడు నీ పేరు బయటకు వస్తుంది, ఎప్పుడు దేవుడిని దీవిస్తాడు, ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే, తగిన సమయంలో ఆయన నీ జీవితమును ఆశీర్వదిస్తాడు. ఆమె ప్రవక్తినే, కానీ అక్కడ పేరు లేదు. ఆమె మోషే యొక్క అక్కనే,
కానీ అక్కడ పేరు లేదు. అక్కడ అహరోను యొక్క అక్కనే, కానీ అక్కడ పేరు లేదు. మరి ఎవరయ్యా ఈమె ప్రవక్తిని? మిరియాం ఎవరనంటే మోషేను దూరం నుండి వెంబడించిన ఒక అక్క, మోషేను కాచిన అక్క. ఫరో కుమారు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇతన్ని పెంచుటకు దాదిని పిలుచుకొని రమ్మంటారా అని తల్లిని పిలుచుకొని వచ్చింది చూడు, ఆమెని మిరియాము. మరి మిరియాము ఇక్కడ హెచ్చింపబడలేదు, 15వ అధ్యాయంలో హెచ్చింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పేరు, నీ నేమ్, నువ్వు చేసిన పని కొన్ని సందర్భాల్లో ప్రస్తావించబడట్లేదు. నీకంటే చిన్నవారు, నీకంటే తర్వాత వారు, వీరందరూ పడుతుండొచ్చు, లేక నువ్వు చేసిన పని మరుగు చేయబడుతుండొచ్చు. కానీ చూడండి, 9 అధ్యాయాల తర్వాత అక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నది మిరియాము. ఏమన్నా చూడండి, ఎంత మంచి మాట. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నాకు మిరియాము తంబురను చేత పట్టుకొనిను, స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె చూడండి, ఆమె వెంబడి, చూడండి ఎవరు వెంబడి అంట, ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పల్లవి ఎత్తి పాడాను. ఎవరు? మిరియాము. నీ జీవితంలో ఈరోజు నీకు అవకాశం లేదు. నువ్వెంతగా ముందుకు సాగాలనుకున్నావు కానీ సాగలేకపోతున్నావు. అది నీది కాదు సమస్య. దేవుడే నేను ఆపాడు. 9వ అధ్యాయం తర్వాత నువ్వు బయటకు వస్తావు. దేవుడే నేను ఆపాడు. 9 నెలల తర్వాత నువ్వు బయటకు వస్తావు. దేవుడే నేను ఆపాడు. దేవుడే నేను అక్కడ పెట్టాడు. నువ్వు స్త్రీవైనా సరే, పురుషులైనా సరే, ఇదిగో ఈ సువార్తను ప్రకటించే స్త్రీలంట గొప్ప సైన్యముగా ఉండబోతున్నారంట. సమయం ఉంది. ఎందుకు తొందరపడతావు? ఎందుకు ఇబ్బంది పడతావు? నీ జీవితంలో ఖచ్చితంగా ఒక సమయమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తగిన సమయం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో మిరియాము జీవితంలో 9వ అధ్యాయం తర్వాత, 9 అధ్యాయాల తర్వాత 15వ అధ్యాయంలో ఆమె ప్రస్తావన తీసుకొని వచ్చాడు దేవుడు. దానికి ముందు కనబడలేదు మనకి. ఎందుకు పిల్లారనంటే అప్పుడు ఆమె టైం లేదు, అప్పుడు ఆమె సమయం కాలేదు, అప్పుడు దేవుడు తన చిత్తం కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ సమయంలో ఏ స్థలంలో నిలవబెట్టాలనో అదే టైంలో నిలబెడతారు. ఇంకో మాట చెప్తారా, పానదాయకుడు భక్ష్యకారుడు, వీరిద్దరి గురించి కలల భావం చెప్పినప్పుడు పానదాయకుడు ఆయన ఉద్యోగం మరలా పొందిన తర్వాత 2 years తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుని యొక్క టైం అదే. దేవుడికి మహిమ కలుగునుగా. 2 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేయించాడు అంటే ఆ యోసేపు జీవితంలో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లారా. దేవుడు మిరియామును మర్చిపోలేదు. దేవుడు యోసేపును మర్చిపోలేదు. 115వ కీర్తన 12వ చరణంలో ఇక్కడ అంటున్నాడు, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటే మాట, యెహోవా మమ్మును మరచిపోలేదు. 6వ అధ్యాయంలో మిరియాం అనుకుని ఉండొచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడని, కానీ 15వ అధ్యాయంలో వచ్చేసరికి యెహోవా నన్ను మర్చిపోలేదు అంతే. యోసేపు అనుకున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత యెహోవా నన్ను మర్చిపోలేదు అని అనుకున్నాడు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి యెహోవా నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా నిన్ను మర్చిపోలేదు. తగిన సమయంలో దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. 6:20లో కనబడని మిరియాము 15:20లో కనబడింది. 15:20లో కనబడింది. గత సంవత్సరంలో కనబడని నీవు రాబోయే సంవత్సరంలో కనబడడానికి దేవుడు కృపనివ్వచ్చు. ధైర్యం తెచ్చుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగరుడైన దేవ, కృపగలను తండ్రి, మహిమాన్వితుడా నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మర్చిపోలేవు తండ్రి. నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నావు. నీవు నన్ను మర్చిపోలేదు, మీరు మమ్మల్ని మర్చిపోలేదు. నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేరయ్యా, నీకు వందనాలు. అవును, నీ వివాహం ఆలస్యమైందా? వివాహం సెటిల్మెంట్ అవుతలేదా? వివాహ సంబంధాలు చెడిపోతా ఉన్నాయా?
మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పుతూ ఉన్నారా? ఆగిపోతున్నారా? వెనుకడుగు వేస్తూ ఉన్నారా? దేవుడు మర్చిపోయాడు అనుకోకూడదు. యెహోవా నేను మర్చిపోలేదంట. 6వ అధ్యాయంలో కనబడని నీవు 15-20లో కనబడతావు ఖచ్చితంగా. 20-24లో జరగనివి 20-25లో జరగవచ్చు. గర్భఫలం గురించా మర్చిపోయాడు అనుకున్నావు? దేవుడు బలిష్టమైన చేతి క్రింద ఉండు, కావలసిన సమయంలో దేవుడు దీవిస్తాడు. జాబ్ రాలేదని మర్చిపోయాడు అనుకుంటున్నావా? తగిన సమయంలో దేవుడు దీవిస్తాడు. మర్చిపోలేదు ఆయన. ఆయన మేలు చేసే దేవుడు నీ జీవితంలో. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన అభివృద్ధినిచ్చే దేవుడు. ధైర్యం తెచ్చుకో. ఆయనను మర్చిపోలే. 6:20లో మిరియాము ప్రస్తావన రాలేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మిరియామును మర్చిపోయాడా? కాదు. ఆమె టైం అక్కడ లేదు. మరి ఎక్కడుంది? 15-20లో ఉంది ఆమె టైం. సో నీ జీవితంలో నీ టైం అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. నీ టైం నీ జీవితంలో రాబోతున్నది. ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు మర్చిపోలేదు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ దేవుడు నిన్ను మరువలేదు. అంతే. ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను ఆశీర్వదించును. అంతే. నిన్ను దేవుడు మర్చిపోలేదు, ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. మహోన్నతుడానికి వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితముగా మార్చు. నాతో మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తుతులు, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వీళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తూ వాక్యాన్ని ప్రకటించకు చూపిన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ నేను మహింపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిన్నే ఆరాధిస్తూ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ వాక్య ప్రతిబడి జీవితంలో నాటుటకు కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సమయం